హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. టీ టైంలో అయినా కాఫీ టైంలో అయినా బెస్ట్ స్నాక్ అంటే ఇదే. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి దీనికి కావాల్సింది పెసరపప్పుని బాగా వాష్ చేసేసుకున్న తర్వాత దీనిలోకి తగినన్ని నీళ్లు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిపోయిన పెసరపప్పులో నీరంతా కూడా తీసేసి ఒక క్లాత్ మీద ఇలా వేసుకుని ఆరబెట్టుకోవాలి. ఈ పెసరపప్పు పైన ఉన్న చెమ్మంతా కూడా పోవాలి. ఒక అరగంట పాటు అలా వదిలేసేయండి. ఇలా ఆరిపోయిన పెసరపప్పుని కొద్ది కొద్దిగా తీసుకుంటూ నూనెంతా కూడా బాగా కాగిన తర్వాత నూనె బుట్టలోనే వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పెసరపప్పుని సులువుగా తీయచ్చు, అలాగే బాగా వేగుతాయి కూడా. ఇలా ఒక్కసారి వేయించుకుని పైకి తీసేసిన తర్వాత మళ్ళీ వేసుకుని వేయించుకోండి. ఇలా 2 times ఫ్రై చేయడం వల్ల క్రంచీగా చాలా టేస్టీగా వస్తాయి. ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకుని సాల్ట్, కారం, అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ బ్లాక్ సాల్ట్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోతే టేస్టీగా హల్దీరామ్ స్టైల్లో ఇంట్లోనే మూంగ్ దాల్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పండుగలప్పుడు మనం దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాం. అలా కొబ్బరికాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మంచి ఫ్యాట్స్ ఉంటాయి, అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఈ మలై అనేది చాలా మంచిది హెల్త్కి. కాబట్టి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. కొబ్బరికాయ ఇలా పగలగొట్టిన తర్వాత వాటర్ అనేవి తీసేసి కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కూడా ఒక కప్లోకి వేసుకోవాలి. ఇక్కడైతే కాయ కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి దీన్ని బట్టి మిగిలిన క్వాంటిటీస్ అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి. చూస్తున్నారు కదా, అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే కిందన్న బ్రౌన్ పార్ట్ తీసేయచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు. కొబ్బరి ముక్కలన్నీ కూడా తీసేసుకోవాలి. నేను ఇక్కడైతే ఒక కొబ్బరికాయకే చేస్తున్నాను. ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి చిన్నవి అయితే చూసుకుని చేసుకోండి. దాన్ని బట్టి క్వాంటిటీ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ 1 కప్పు కొబ్బరి ముక్కలు అయితే వచ్చినాయి. ఈ ముక్కలకి సరిపోను మనం ఇప్పుడు తీసుకోవాల్సింది బెల్లం. ఈ బెల్లం అయితే ఆర్గానిక్ బెల్లమేనండి. ఈ ఆర్గానిక్ బెల్లం తీసుకుంటున్నాను నేను. దీన్ని అయితే చక్కగా తురుముకోవాలి బెల్లం. ఇప్పుడు కొబ్బరి ముక్కలన్నిటినీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడిగా వచ్చేటట్టుగా చూసుకోండి. చక్కగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి కొద్దిగా గీ వేసుకుంటున్నా. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎక్కువ కూడా అవసరం లేదండి, ఎందుకంటే కొబ్బరిలో ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి అవసరం లేదు. ఇలా తురుమంతా కూడా చక్కగా ప్యాన్లో వేసేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది, అలాగే ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా లైట్గా ఫ్రై చేసేసుకోండి. మంచి స్మెల్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోండి, అప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేది. సిమ్లోనే ఫ్రై చేసుకోండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి తగినంత బెల్లం అనేది మనం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ క్వాంటిటీకి 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను అండి. చక్కగా తురిమేసుకుని యాడ్ చేసుకొని ఇలా కొబ్బరిలో కలిసిపోయేలాగా తిప్పుతా కలుపుకోండి. చక్కగా కలిసిపోతుంది కొబ్బరిలోకి. బెల్లం అంతా కూడా కరిగి కలిసిపోయిన తర్వాత దీన్ని ఒక 5 to 10 minutes అలాగే ఉంచండి. చక్కగా పాకం అనేది వస్తుంది. అప్పుడు మనం ఉండలు చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది, అలాగే మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. చూస్తున్నారు కదా, మెల్లగా బెల్లం అంతా కరిగిపోయి చక్కగా కలిసిపోతుంది. ఇలా బాగా కలిసేలా కలుపుకోండి. బెల్లం సన్నగా తురుముకుంటే మనకి త్వరగా కరిగిపోతుంది. పెద్ద పెద్ద ముక్కలు మాత్రం ఉంచుకోకండి. చక్కగా సన్నగా తురుముకోండి, అప్పుడు ఈజీగా అయిపోతుంది. బెల్లం గనక తురమడం మీకు ఇబ్బందిగా ఉంటే ఈజీగా బెల్లం పొడిని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు కానీ ఆ ట్రిక్ తెలియాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను ఆ వీడియో త్వరలోనే పోస్ట్ చేస్తాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. కొద్దిగా పాకం వచ్చిన తర్వాత ఇలా ఉండ చేస్తే మనకు ఉండ అయిపోతుంది. చాలా బాగా వస్తాయి. ఇప్పుడు పొయ్యి కట్టేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఉండలుగా చేసుకోవచ్చు. లేదు ఉండలు చేసే ఓపిక లేదు అనుకుంటే ప్లేట్లో వేసేసుకుని బర్ఫీలాగా పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఇలాంటి రెసిపీస్ పెట్టడం వల్ల వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి పిల్లలకి స్నాక్స్గా కానీ ఇంట్లో తినడానికి కానీ ఇవి చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేసేయండి ఈ రెసిపీని. పండుగలప్పుడు కానీ మనం ఎక్కువగా కొబ్బరికాయలు ఉన్నప్పుడు కానీ ఈ రెసిపీ కానీ చేసుకుంటే ఖచ్చితంగా 15 నుండి 20 రోజుల పాటు ఈ కొబ్బరి లడ్డూలు అనేవి నిలువ ఉంటాయి. చాలా ఈజీగా అయిపోతుంది, అంతే హెల్దీ కూడా. మనం ఇక్కడ బెల్లం వాడుతున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో కానీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి. అలాగే స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి, డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి. అవి కూడా చెక్ చేసి ట్రై చేసేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగైనా, అలాగే టీ టైంలో ఏమైనా స్నాక్స్ క్రంచీగా తినాలనిపించినా ఈ స్నాక్స్ ఒకసారి ట్రై చేసేయండి.
ఒక్కసారి పిండి కలుపుకున్నామంటే 2 రకాలుగా చేసుకోవచ్చు ఇదే పిండితో. మరి ఎలా చేసుకోవాలనేది చూసేయండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 3 కప్పుల బియ్యం పిండి అనేది వేస్తున్నాను. చూస్తున్నారు కదా, అదే కప్పుతో నేను ఇందులోకి 1/2 కప్ కన్నా కొంచెం తక్కువగానే పుట్నాల పొడి కూడా వేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి చాలా గుల్లగా వస్తాయి స్నాక్స్, అలాగే ఆయిల్ కూడా పీల్చదు. చూస్తున్నారు కదా, ఇలా జల్లిచ్చేసుకోవాలి, ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు లాంటివి జల్లెడలోనే ఉండిపోతాయి. ఇందులోనే 1.5 స్పూన్ నువ్వులు కూడా వేస్తున్నాను. మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, 1.5 స్పూన్ సరిపోతుంది ఈ క్వాంటిటీకి. సాల్ట్ 1 స్పూన్ కూడా వేసేస్తున్నాను. అలాగే దీనికి తగినంత కారం 1.5 స్పూన్ కూడా వేసేసుకుని చక్కగా మొత్తం అన్ని కలిసేలాగా కలుపుకుందాం. మీరు కావాలనుకుంటే నువ్వుల బదులు వాము కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా పిండి అంతా కూడా బాగా కలిసిపోవాలి. ఇలా కలిసేదాకా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ దగ్గర కనుక బటర్ కనుక అవైలబుల్గా ఉంటే కొద్దిగా బటర్ కూడా వేసుకోండి, లేదు అంటే కనుక ఇలాగే కొద్దిగా వేడి నీళ్ళు పోసి పిండి అంతా కూడా కలిపేసుకోవాలి. నేను ఇక్కడైతే బటర్ 1 స్పూన్ కూడా వేసేసి చేత్తోనే నలుపుతున్నాను. పిండి అంతా బాగా పట్టేలాగా నలపడం వల్ల బాగా గుల్లగా వస్తాయి, అలాగే ఈవెన్గా ఉంటుంది టేస్ట్ అంతా కూడా. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మొత్తం పిండి అంతా వెన్న కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోకి మనం హాట్ వాటర్ అనేది వేసుకుంటున్నాం అండి. ఇక్కడ నేను 1.5 కప్ హాట్ వాటర్ అనేది హీట్ చేసుకుంటున్నాను. ఇలా వేడి నీళ్ళు పోసి కలుపుకోవడం వల్ల గుల్లగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిండి ఉక్కినట్టు అవుతుంది కాబట్టి. చూస్తున్నారు కదా, ఇలా నీళ్ళన్నీ కూడా కాసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిలోకి పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ తక్కువైతే కొద్దిగా కోల్డ్ వాటర్ కూడా వేసుకోవచ్చు, అంటే నార్మల్ టెంపరేచర్లో ఉన్న వాటర్, అవి కూడా వేసుకుని కలుపుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా బాగా కలిసేలా కలుపుకోండి. వాటర్ మొత్తం ఒక్కసారి పోయకండి, ఎందుకంటే ఒక్కొక్కసారి కొంచెం తక్కువ కూడా పడుతూ ఉంటుంది. ఇలా చక్కగా మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి పక్కన పెట్టేసుకుని కొంచెం చల్లారిన తర్వాత బాగా ఇలా కలుపుకోండి. మరీ బాగా చల్లారిపోవాల్సిన అవసరం లేదు, గోరెచ్చగా ఉన్నప్పుడు ఇలా కలిపేసుకోండి చక్కగా. చూస్తున్నారు కదా, మనకైతే పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చక్కడాల గిద్దలోకి వేసుకోవాలి. ఇక్కడ స్టెప్ అయితే మిస్ అయిందండి, ఇందులో లోపల ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ షేప్లో ఉన్న మౌల్డ్ అయితే తీసుకుంటున్నాను. ఈ మౌల్డ్ చక్కగా పెట్టేసుకున్న తర్వాత లోపలంతా కూడా ఆయిల్ అప్లై చేయాలి. అప్లై చేసేసి మనం తగినంత క్వాంటిటీ పిండి తీసుకుని అందులో పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పిండి అంతా కూడా ఫిల్ చేసేసుకుని మనం ఈలోపు ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి, హీట్ అయిన తర్వాతే మనం వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా రిబ్బన్స్లా వస్తుందో, దీన్ని రిబ్బన్ పకోడీ అని కూడా అంటారు, అలాగే మేమైతే వీటిని నవ్వార్ బద్దీలు అంటాము. చూస్తున్నారు కదా, ఇలా పిండి అంతా కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి జాగ్రత్తగా సర్కిల్గా వచ్చేటట్టుగా వేసుకోండి, అప్పుడు బాగా వేగుతుంది. నూనె కాగిందో లేదో తెలియటానికి ఇలా చాలామంది పెద్దవాళ్ళు చిన్న ఉండలు అనేవి వేస్తారు, ఇలా బబుల్స్ వస్తే నూనె కాగినట్టు. అలాగే చాలామంది ఇది ఫస్ట్ది దేవుడికి అని కూడా అంటారు. మరి ఇది మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. ఇలా చక్కగా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా పొంగుతూ వేగుతాయి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, చాలా ఈజీగా కూడా రెడీ అయిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి. చూస్తున్నారు కదా ఎంత బాగా వేగుతుందో. ఒకవైపు వేగిపోయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని చక్కగా వేయించుకోవాలి. ఇలా మనకి నచ్చినట్టుగా వేసేసుకొని వేయించుకోవచ్చు. ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయండి, పిల్లలకి బాక్స్లోకి పెట్టడానికైనా వాళ్ళు తీసుకుని తినడానికైనా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి మిస్ అవ్వకుండా. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసుకుని రెడీ చేసుకుందాం. మనకి మన నవ్వార్ బద్దీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రీవియస్గా అదే పిండితో నేను ఇంకొక స్నాక్ కూడా చేసి చూపిస్తా అని చెప్పాను కదండి, ఆ పిండిలోనే మనం ఇంకా కొన్ని వస్తువులు అయితే కలుపుతాము. ఇవన్నీ కూడా సిమ్ టు మీడియం ఫ్లేమే పెట్టుకుని వేయించుకోవాలండి, లేదు అంటే కనుక మనకి బాగా డార్క్ కలర్ వస్తే టేస్ట్ అనేది బాగోదు. ఇలా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ పింకిష్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకున్నామంటే చాలా క్రంచీగా చాలా టేస్టీగా రెడీ అవుతాయి మన నవ్వార్ బద్దీలు. చూస్తున్నారు కదా, నువ్వులు మరీ ఎక్కువగా వేసారంటే చీలిపోతుంది, కాబట్టి చెప్పినంత క్వాంటిటీ సరిపోతుంది, ఆ క్వాంటిటీయే వేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయినాయో ఈ స్నాక్స్. అలాగే మనం ఇంకో స్నాక్ రెసిపీ కూడా చేసేసుకుందాం. దానికి కావాల్సినవి ఏంటో కూడా చూసేయండి. ముందుగా మనం కలుపుకున్న పిండిలో ఉప్పు కారం ఉన్నాయి కాబట్టి అందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే నానబెట్టిన శనగపప్పు కూడా వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుని ఇలా బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. వీటిని మనం చెక్కల్లాగా చేసుకోవచ్చు.
చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకుని చక్కగా చిన్న బాల్స్లా చేసేసుకొని వీటిని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న సింపుల్ ట్రిక్ చూపిస్తా అండి. అన్నీ ఈవెన్ సైజులో వచ్చేలాగా మనం ఇలా బాల్స్ చేసి ఉంచుకున్న తర్వాత ఆయిల్ పేపర్ని ఇలా కట్ చేసుకోవాలి. 3 సైడ్స్ కట్ చేసుకుంటే మనకి చక్కగా ఆయిల్ పేపర్ అనేది ఓపెన్ అయిపోతుంది. అప్పుడు ఇందులో మనం పెట్టుకొని చేసుకోవచ్చు ఈ ఉండల్ని. ఈ చెక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి, ఖచ్చితంగా ట్రై చేసేయండి. శనగపప్పు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఓపెన్ చేసేసుకుని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఉండల్ని వాటి మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ఫ్లాట్ బేస్ ఉన్న గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోవాలి. ఫ్లాట్గా ఉండేటట్టుగా చూసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్లాట్ బేస్ ఉండాలి. కొంచెం ఇలా నొక్కేసామంటే ఈవెన్గా సర్కిల్లో మనకి చెక్కలు అనేవి తయారైపోతాయి, చాలా సులువుగా అయిపోతుంది. లేదు ఇలా కుదరట్లేదు అనుకుంటే కనుక పూరీ ప్రెస్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే ఒక గిన్నెతో కూడా ప్రెస్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇవన్నీ కూడా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా చూసుకోండి, చాలా బాగా వస్తాయి. బాగా లావుగా ఉంటే మాత్రం లోపల ఉడకదు, కాబట్టి చూసుకొని సైజ్ అనేది సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు నేను ఆయిల్ ఆల్రెడీ హీట్ అయ్యి ఉంది కాబట్టి ఈ ఆయిల్లోనే వేసేస్తున్నాను ఈ చెక్కల్ని. చక్కగా 2 సైడ్స్ కూడా సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. లోపల పప్పులన్నీ కూడా బాగా వేగుతాయి, అప్పుడు క్రంచీగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకుని అన్నీ వేయించుకోవాలి. మరీ హైలో పెట్టి ఎప్పుడు వేయించకండి, ఎందుకంటే లోపల పిండి ఉడకదు, టేస్ట్ కూడా అంత బాగుండవు. సిమ్లో నుండి మీడియం ఫ్లేమ్లోకి స్లోగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి వేయించుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కరివేపాకు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మన స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఈజీగా ఒకేసారి 2 రకాల స్నాక్స్ చేసేయచ్చు. పిల్లలకి బాక్స్లో ఒకటే రకం రోజు పెట్టామంటే వాళ్ళకి బోర్ ఫీల్ అయిపోతారు. కాబట్టి ఇలా 2 రకాలుగా చేసామంటే ఈజీగా మనకి రెడీ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసేయండి మీరు కూడా. మీకు ఎలా వచ్చినాయో ఈ స్నాక్స్ కామెంట్ చేసేయండి. ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.